మని వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో, నా బీసీలంతా కూడా సంతోషపడతారు, మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను. కానీ అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష. మేము ఏం పాపం చేసుకున్నామో అధ్యక్ష, మాకు రాజకీయ పార్టీల దగ్గర టికెట్ల కాడికెళ్ళి మా పంచాయతీ మొదలవుతుంది. మొదలంటారు అధ్యక్ష, ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మీకు ప్రతి పార్లమెంటులో సగం సీట్లు ఇవ్వాల్సిందే, మీరు గట్టిగా పనిచేయండి, మీ వెనుక మేమున్నామంటే మేమున్నామంటారు అధ్యక్ష. ఎట్లయితే ఎన్నికలు సమీపిస్తాయో అప్పుడు సమావేశాలు అయిన తర్వాత అంటారు, లేదు లేదు సగం కాదు కానీ పార్లమెంటుకు 2 సీట్లు మాత్రం గ్యారెంటీ ఇస్తాం, మీరు మేమీ ప్రిపరేషన్లలో ఉండరని చెప్తారు. ఇక చివరికి నామినేషన్ల దగ్గరికి వచ్చంటే ఇక కాదు, కొద్దిగా అడ్జస్ట్ అయితే లేదు, ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ 15-20 సీట్లు ఇస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద. ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష? హైదరాబాద్లో 5 సీట్లు ఇస్తారు. ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అటువంటి సీట్లని మాకు అప్పగిస్తారు అధ్యక్ష, మాకు అప్పగిస్తారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఏ పార్టీ అని మాట్లాడతలేను. పరిస్థితి ఏంటంటే 5 హైదరాబాద్లో ఇస్తారు మాకు సీట్లు, కోటా నింపుతారు అధ్యక్ష. మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎక్కడనైతే గెలవలేమో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు. మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది?